తిరుమల వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మా ప్రతినిధి నారాయణప్ప మరిన్ని వివరాలు అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన కలియుగ వైకుంఠనాథుని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుగిరులకు చేరుకున్నారు. దీంతో తిరుగిరులు జనసంద్రమయ్యాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ ఏడాది విస్తృత ఏర్పాట్లు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో ఉన్న పూర్తి కంపార్ట్మెంట్లను సాధారణ భక్తులతో నింపేస్తుండగా క్యూ కాంప్లెక్స్ 1లో ఉన్న కంపార్ట్మెంట్లో కొన్ని కంపార్ట్మెంట్లను సాధారణ భక్తులు కేటాయించి మిగిలిన ప్రముఖులు అత్యంత ప్రముఖులకు కేటాయించారు. అదేవిధంగా ఆల్వార్ ట్యాంక్ సమీపంలోనూ నారాయణగిరి ఉద్యానవనం ప్రాంతంలోనూ ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేసి వాటిలో భక్తులు వేచి ఉండడానికి వీలు కల్పించారు. మరోవైపు గత ఏడాది అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అటు నారాయణగిరి ఉద్యానవనాలు దాటిన తర్వాత బాటగంగమ్మ మీదుగా కళ్యాణ వేదిక వరకు పెద్ద ఎత్తున క్యూ లైన్లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలి ఎక్కువైన నేపథ్యంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటి అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఏడాది విస్తృత ఏర్పాటు చేసింది. మనం ఒకసారి చూడొచ్చు. 4 మాడ వీధులలో కూడా ఇదే తరహా జర్మనీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి చలికి తట్టుకునే రీతిలో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేసింది. ఇదే తరహాలో 4 మాడ వీధుల్లో అటు తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ మాడ వీధులలో ఇలాంటి షెడ్లు ఏర్పాటు చేసి ఆ షెడ్లలోకి భక్తులను అనుమతించారు. నారాయణగిరి ఉద్యానవనాల్లో ఏర్పాటు చేసిన 14 షెడ్లు నిండిపోయిన తర్వాత ఈ మాడ వీధుల్లో ఏర్పాటు చేసిన షెడ్లలోకి తరలించారు. నారాయణగిరి ఉద్యానవనంలో 16 షెడ్లు ఏర్పాటు చేశారు. దాదాపు 18,500 మంది భక్తులు అక్కడ బస చేసేందుకు వీలు కలుగుతుంది. అదేవిధంగా ఈ 4 మాడ వీధుల్లో అతి పెద్ద షెడ్లు 14 షెడ్లు ఏర్పాటు చేసి 16 సెక్టార్లుగా విభజించారు. 40,000 మంది భక్తులు ఈ ప్రాంతంలో బస చేసేందుకు అవకాశం ఉంటుంది. మనం ఒకసారి చూడొచ్చు. వీళ్ళందరూ ఇవాళ ఉదయం 10 గంటల సమయం నుంచి ఈ షెడ్లలోకి వచ్చి ఇక్కడ రేపు ఉదయం జరిగే స్వామివారి దర్శనాని కోసం వేచి ఉన్న పరిస్థితి ఉంది. మనం ఒకసారి గమనించవచ్చు. ఇదే తరహాలో ఇప్పుడు నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో కూడా ఇదే తరహాలో భక్తులు వేచి చూస్తున్నారు. అక్కడున్న షెడ్లని నిండిపోవడంతో ఇప్పుడు ఈ మాడ వీధుల్లోకి భక్తులను మళ్లించారు. మాడ వీధుల్లో కూడా దక్షిణం వైపునున్న షెడ్లలో పూర్తిగా నిండిపోయాయి. అదేవిధంగా ఇప్పుడు మనం పశ్చిమ మాడ వీధిలో ఉన్న షెడ్లలో చూస్తున్నాం. ఇదే తరహాలోనే ఉత్తర మాడ వీధుల్లో కూడా ఇప్పుడు భక్తులను పంపిస్తున్నారు. ఇప్పుడు వరకు దక్షిణము, పశ్చిమ మాడ వీధుల్లో ఏర్పాటు చేసిన షెడ్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉత్తర షెడ్లలో నింపుతున్నారు. తర్వాత తూర్పు వైపు ఉన్న షెడ్లలోకి మళ్లించి అక్కడ అవన్నీ నిండిన తర్వాత అవసరం అనుకుంటే బాటగంగమ్మ మీద నుంచి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక వరకు క్యూ లైన్లను అనుమతిస్తారు. అక్కడ కూడా కళ్యాణ వేదిక వద్ద దాదాపు 10,000 మంది బస చేసేందుకు వీలుగా అక్కడ కూడా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. ఇలా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాటు చేసి భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. రాత్రి 1:30 గంటల నుంచి 5 గంటల వరకు ప్రముఖులు, అత్యంత ప్రముఖులకు దర్శనం అవకాశం కల్పిస్తున్నారు. 5 గంటల తర్వాత సామాన్య భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఓవైపు స్వామివారి దర్శనం, మరోవైపు వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో గంటకు 3,500 నుంచి 4,000 మందికి మాత్రమే దర్శనం చేయించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం తక్కువ సమయం, అంటే భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు అవసరమైన అన్నప్రసాదాలు కానీ అదేవిధంగా అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేసి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి దర్శనం కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఓవైపు సామాన్య భక్తులు, మరోవైపు అత్యంత ప్రముఖులు కూడా స్వామివారి దర్శనం చేసుకునేందుకు వచ్చారు. ఇప్పటికే తిరుమలకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ప్రధానమంత్రి దేవగౌడ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య శోభ, ఇలా పలువురు ప్రముఖులందరూ ఇప్పటికే ఈ తిరుమలకు చేరుకున్నారు. మరికొంతమంది మంత్రులు కూడా ఈ తిరుమలకు చేరుకునే అవకాశం ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణ, ఈటీవీ న్యూస్.